హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ 2025లో గత సంవత్సరాల్లో ఎలా ఇచ్చారు వెయిటేజీ అనేది తెలుసుకోవడం అనేది చాలా అవసరం మనకి. దాన్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ అవ్వగలిగితే డెఫినెట్గా బెటర్ స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ఎంసెట్ పేపర్స్ చాలా టఫ్గానే ఉన్నాయి. పర్టికులర్గా మ్యాథమెటిక్స్ అయితే చాలా టఫ్గా ఉన్న ఫీలింగ్ అందరిలోనూ ఉంది. ఈఏపీ సెట్ తెలంగాణకు సంబంధించిన పేపర్స్ ఎలా ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పేపర్స్ యావరేజ్గా బాగానే ఉన్నాయి. అయితే ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు అనేది కనుక మనం చూసినట్లయితే ఇది వెయిటేజ్ జనరల్గా ఇదే వెయిటేజ్ మళ్ళీ కంటిన్యూ అవుతుందంటే దాదాపుగా 90% ప్రతి సంవత్సరం కూడా ఇవే టాపిక్ నుంచి ఇన్ని క్వశ్చన్సే వస్తూ ఉంటాయి. ఏదన్నా ఒకటి ఆర్ ఇప్పుడు 5 అనుకోండి, ఈసారి 4 రావచ్చు, లేకపోతే 6 రావచ్చు, అట్లా ఉంటాయి తప్ప డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఎప్పుడూ ఉండవు. సో ఈ 2025లో కూడా ఎలాంటి వెయిటేజ్ రావచ్చు మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ నేను క్లియర్గా రాసాను చూడండి. క్వాడ్రాటిక్లో 2 క్వశ్చన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో 2 క్వశ్చన్స్, బైనామియల్ 2, పెర్ముటేషన్ కాంబినేషన్స్ 3 క్వశ్చన్స్, కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఇంక్లూడింగ్ డి మోయిర్స్ థియరం 4 క్వశ్చన్స్, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్ కలిపి 5 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. స్టాటిస్టిక్స్లో 1 క్వశ్చన్. సో 1/4 ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ అంటే 80 బిట్స్ ఉంటే అందులో 20 బిట్స్ 2A పేపర్ నుంచే వస్తాయండి. వీటి ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిన పని లేదు. 1 ఇయర్లో మనం కనుక చూసుకున్నట్లయితే మ్యాట్రిసెస్, ఫంక్షన్స్, మ్యాట్రిసెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, 4 మార్క్స్ దగ్గరికి వస్తాయి. అలాగే లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాయి మీకు. ఫంక్షన్స్లో 2 క్వశ్చన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్ 1 క్వశ్చన్, వెక్టార్స్ 5 క్వశ్చన్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్ 1 క్వశ్చన్. అంటే మీరు 1 ఇయర్లో మ్యాట్రిసెస్, వెక్టార్స్ చేసుకుంటే 7-9 క్వశ్చన్స్ అయిపోతాయి. అంటే దాదాపుగా 30 మార్క్స్ మీరు 2A ప్లస్ వెక్టార్స్ అండ్ 3 మ్యాట్రిసెస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్యాలిక్యులస్లోకి వచ్చేసరికి లిమిట్స్లో 2 క్వశ్చన్స్, కంటిన్యూటీలో 1 క్వశ్చన్, డెరివేటివ్స్ 3 క్వశ్చన్, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్లో 1 క్వశ్చన్, రేట్ మెజర్లో 1 క్వశ్చన్, టాంజెంట్ నార్మల్స్, మ్యాక్సిమం, ఇవన్నీ ఒక క్వశ్చన్ అంటే అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో. అలాగే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అయితే 4 క్వశ్చన్స్ ఇచ్చారు, డెఫినెట్ ఇంటిగ్రేషన్ 2 క్వశ్చన్స్, ఏరియాస్ 1, డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం వెయిటేజ్ అనేది మనకి సెకండ్ ఇయర్ మీదే ఉంటుంది. అలాగే ఫస్ట్ ఇయర్లో జామెట్రీ చూసుకున్నట్టయితే లోకస్ 1 క్వశ్చన్, చేంజ్ ఆఫ్ యాక్సిస్ 1 క్వశ్చన్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 1 క్వశ్చన్, ఒక్కోసారి 2 క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి, స్ట్రైట్ లైన్స్ 2 క్వశ్చన్స్. సో ఫస్ట్ ఇయర్ జామెట్రీ చూస్తే మనకు మహా అయితే 6 క్వశ్చన్స్ వస్తాయి. అదే ఓన్లీ సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కలిపే మనకి 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ జామెట్రీలో మనకు 3D కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. 3 మార్క్స్ క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తూ ఉంటాయి. పెరాబోలా 2 క్వశ్చన్స్ కానీ 3 క్వశ్చన్స్ కానీ వస్తాయి. ఎలిప్స్, హైపర్బోలా 1 క్వశ్చన్ వస్తుంది. ఇక ఓవరాల్గా ట్రిగ్నామెట్రీ చూసుకుంటే మనకి 7 నుంచి 8 క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం ఉంది. అందులో ఇన్వర్షనామెట్రీ 1 క్వశ్చన్ వస్తుంది, తర్వాత హైపర్బోలిక్ ఫంక్షన్ ఒకటి వస్తుంది, తర్వాత ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ 1 క్వశ్చన్ వస్తుంది. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మాత్రం 2 క్వశ్చన్స్ వస్తాయి. అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు ఒక 3-4 క్వశ్చన్స్ అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మ్యాథమెటిక్స్ సంబంధించిన వెయిటేజ్. హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఏంటి కనుక మనం అనుకున్నట్లయితే సర్కిల్స్ అయితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి, సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్. అలాగే వెక్టార్స్ 3D కూడా జాగ్రత్త చేస్తే మీకు దాదాపు వెక్టార్స్ 3D కలిపి 8 క్వశ్చన్స్ డెఫినెట్గా ప్రతి పేపర్లోనే ఉంటాయి. కాంప్లెక్స్ నెంబర్స్, ఇండెఫినెట్, మ్యాట్రిసెస్, ప్రాబబిలిటీ వీటిలో అయితే మినిమం 4 క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే 3 డైమెన్షనల్ జామెట్రీ, డెరివేటివ్స్, పెర్ముటేషన్ కాంబినేషన్స్, ట్రిగ్నామెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు చూసుకుంటే ప్రతి టాపిక్లో మినిమం అయితే 3 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ వరకు చేసుకున్న ఈ 10 టాపిక్స్ చేసుకున్న మీకు 40 మార్క్స్ అయితే కన్ఫామ్గా వస్తాయి. అంటే మోర్ దెన్ అంటే దగ్గరగా 50% సిలబస్ అనేది ఈ 10 టాపిక్స్ నుంచి చేసేయచ్చు. అలాగే 2 మార్క్స్ వచ్చే టాపిక్స్ ఏంటి అంటే ఫంక్షన్స్, క్వాడ్రాటిక్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, లిమిట్స్, స్ట్రైట్ లైన్స్, బైనామియల్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చేసుకుంటే మీకు ప్రతి టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓవరాల్గా నేను చెప్పగలిగేది ఏంటంటే సెకండ్ ఇయర్ సిలబస్ని కనుక మీరు ఇప్పుడు ఎలాగో పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, రాసిన తర్వాత కూడా మనకి రాసిన వాళ్ళు ఉంటారు, ఈ వీడియో చేసే టైంకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, అయిపోయిన తర్వాత కూడా ఇదిగా ఉంటాయి. కాబట్టి సో మీరు ఖచ్చితంగా సెకండ్ ఇయర్ సిలబస్ నమ్ముకుంటే అది ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా అలాగే ఉంటుంది. మోర్ దాన్ 50% స్కోర్ అనేది డెఫినెట్గా స్కోర్ చేయొచ్చు. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.